నమస్తే, వెల్కమ్ టు మా న్యూస్. హిట్ ఆఫ్ అట్ట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రాజశేఖర్. సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే ఒక టెన్షన్ వస్తుంది ఫ్యాన్స్లో. ఏ హీరో సినిమా వస్తుంది, ఎలాంటి సినిమా వస్తుంది, ఎలాగ అలరిస్తుంది, థియేటర్ దగ్గర ఎలా హడావిడి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ముందు రోజు నుంచి కూడా మనం అప్డేట్స్ తెలుసుకుంటాం. దాని మీద ఇంటెన్షన్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది అని ఒక క్వశ్చన్ మనకి అందరికీ వస్తుంది సాధారణంగా. సో వాటన్నింటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మేమైతే హిట్ ఆఫ్ అట్టో సిద్ధంగా ఉన్నాం. సో ప్రధానంగా ఈరోజు రిలీజ్ అయిన ఖుషి, ఈ టైటిల్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ విజయ్ ఆల్సో. సో ఆ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మీకు తెలిసిందే. ఖుషి సరదాగా సాగిపోయే ఒక సినిమా. టైటిల్ గురించి కూడా సాయి నిర్వాణ చెప్పారు. సో ఎందుకు పెట్టామనేది కూడా చెప్పారు. సో వీటిపై నేను చెప్పడం కంటే కూడా మనతో పాటు అశోక్ దయ్యాల గారు ఫిల్మ్ రిపోర్టర్ ఉన్నారు. ఆయన ప్రధానంగా దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందిస్తారు. ఎస్, చెప్పండి అశోక్ గారు. అసలు ఖుషి సినిమా అనేది అంటే అప్పుడు మంచి ట్రెండ్ క్రియేట్ చేసింది. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఒక మ్యానరిజం కానీ ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ కాక దాదాపుగా సంవత్సరంకి మించి ఆడింది సినిమా. సో అలాంటి సినిమా టైటిల్ తీసుకొని సగం మార్కులు కొట్టేశారు నిజంగా చెప్పాలంటే. అంటే ఒక లవ్ స్టోరీ, సరదాగా సాగిపోయే కథ అని తెలుసు. సో సినిమా కథకి సంబంధించి అంటే డైరెక్టర్ నిర్వాణ, అంటే అంతకుముందు ఆయన మజిల్ లాంటి సినిమాలు చాలా బ్యూటిఫుల్గా సమంతతో సినిమా చేస్తే సూపర్ సినిమా అనమాట అదొకటి. అండ్ టక్ జగేష్ కానీ, నిన్ను కోరి కానీ ఒక మంచి అంటే లవ్ స్టోరీకి లవ్ని చూపించే విధానంలో ఆయన ఒక డిఫరెంట్ మార్క్ ఉంటుంది. సో ఆ లవ్ స్టోరీ, ఆ లవర్స్ మధ్య చూపించే సన్నివేశాలు కానీ, రాసుకునే కథ కానీ ఆయనే రాసుకుంటారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి అంటే ఆయన మార్కు కనిపించిందా, కథ ఎలా ఉంది? ఖచ్చితంగా శివ నిర్వాణ అంటేనే మనం చూసుకోవచ్చు. మనం ఫస్ట్ నుంచి లవ్ స్టోరీ కేర్ ఆఫ్ అడ్రస్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దేశం 4 సినిమాల్లో కూడా ఆయన ఈ లవ్ స్టోరీస్కి పెట్టింది పేరు. అంటే శివ నిర్వాణ సినిమా ఉందంటే ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, ఒక ఎమోషనల్ సంబంధించిన స్టోరీ ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. అదేవిధంగా ఖుషిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఖుషి టైటిల్కి తను మీరు అన్నట్టుగా ముందుగా పవన్ కళ్యాణ్ టైటిల్ని అయితే ఎట్లా పెట్టాడో ఆ తర్వాత దీన్ని కూడా అంతే ఫోకస్ చేసినటువంటి పరిస్థితి చూసాం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాకి టైటిల్కి కొంచెం కనెక్షన్ పెడుతూనే ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో మనం చెప్పొచ్చు విజయ్ దేవరకొండ, సమంత వీళ్ళిద్దరు నటించాలంటే అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండకి ఎంత ఫాలోయింగ్ ఉందో, సమంతకి ఎంత ఫాలోయింగ్ ఉందో అంత ఫాలోయింగ్ ఉన్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళ సినిమా అంటే అందరికి ఎట్లా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుందని ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వలే. దాదాపు 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి. వాళ్ళ సినిమా వచ్చేసరికి అందరూ కూడా చిన్న సినిమా రావడానికి ధైర్యం చేసేటువంటి పరిస్థితి లేదు యాక్చువల్గా. ఎందుకంటే వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్ వీళ్ళు. అందులో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు అవుతుంది. ఒక తెలుగే కాకుండా లైగర్ తోటి ఎప్పుడైతే బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ, సమంత యాజ్ యూజువల్గా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి సినిమాలు చూసాం. సో కాబట్టి అయితే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇప్పుడు ముగ్గురికి సక్సెస్ కావాలి. టక్ జగదీష్ సినిమా ఫెయిల్యూర్, సమంత వచ్చేసి శాకుంతల సినిమా అదొక ఫెయిల్యూర్తో ఉన్నారు. లైగర్ తోటి ఇద్దరు ఫెయిల్యూర్. అంటే ఈ ముగ్గురికి ఇప్పుడు హిట్ కావాలి. సో చాలా కసిగా చేశారు. చాలా దీంట్లో 5 ఏళ్ల పాటు దాదాపుగా దీనికోసం జరిగింది. అంటే తను విడాకులు తీసుకున్న తర్వాత అన్నిటిని తేరుకొని మళ్ళీ ఒక ఫ్రెష్ లుక్ రావడానికి కోసం తను చేసిన ప్రయత్నం కావచ్చు, తర్వాత ఇన్నిసార్లు ఇంతకాలం వెయిట్ చేసిన కావచ్చు, తన హెల్త్ ఇష్యూస్ ఈ సినిమాలో చాలా ఇబ్బంది. ఎందుకంటే ఆ కాశ్మీర్ అక్కడ ఆ ప్రాంతాల్లో షూటింగ్ చేసినప్పుడు కూడా అనేక సందర్భాలు షూటింగ్ బ్రేక్ పడుతూ ఎట్టకేలకు ఈ రోజు వెళ్ళింది. అదే తను కూడా చెప్తూ అంటే కొన్ని రోజులు శామ్ మళ్ళీ బయటకు వస్తుంది, షూట్లోకి వచ్చేస్తే 2 days విరామం అనుకుంటే అది చాలా ఎక్కువ అయిపోయింది. ఆమె కూడా నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు టీం అని చెప్పింది. సో అది కూడా చాలా సినిమాకి కొంతవరకు అంటే ఎక్కువ లేట్ అవడానికి కారణమైందని మొత్తం చిత్ర బృందం చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి 5 years అది కంప్లీట్ అయిపోయింది సినిమా. సో లుక్స్ చూసుకుంటే కాశ్మీర్ మనకి చాలా ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే డైలాగ్ అందులో రోజా సినిమాలో చూసినట్టుగా ఉంది. అంటే కొన్ని తీసుకున్నారు అక్కడ నుంచి. అంటే రోజా సినిమా అంటే మనకు సూపర్గా చూపించిన సినిమా. సో దాంట్లో మణిరత్నం ఒక ఫేవరెట్గా తను ఉంటాడని కూడా మేము విన్నాం. సో ఆ కథాంశం ఎలా ఖచ్చితంగా మీరు ఫస్ట్ హాఫ్లో చేసుకుంటే అంటే ఆ లొకేషన్స్ కూడా బాగా చాలా కాశ్మీర్ సంబంధించిన అంతా కూడా చాలా అద్భుతంగా చూపించాడు మన సినిమాటోగ్రఫీ మురళి. చాలా ఎక్సలెంట్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ వచ్చేసి అంత చాలా గ్రాండియర్గా చాలా మంచి లుక్తో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాలో ఆ ఒక టేకింగ్ తీసుకునే విధానం కావచ్చు. మణి శర్మ అయితే అతను కాశ్మీర్కి వెళ్ళాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పేసి ఉద్దేశం ఉన్నటువంటి పరిస్థితిలో మనం సరదాగా అంటారు ఎవరు ఏఆర్ రెహమాన్ని, మణిరత్నం కూడా దీంట్లో సెటరికల్ వాడతాడు. ఏదో మీ పాటలు వింటూ ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వస్తే పడే ఇబ్బందులు ఫేసింగ్ చేసే విధానం అవన్నీ కూడా
ఇబ్బంది కలిగించాయని చెప్పేసి ఈ సినిమాలో ఒక ఫన్నీగా మాట్లాడుకుంటారు. సో ఓవరాల్గా మాత్రం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సంబంధించినటువంటి సీన్లు ఎంజాయ్ చేసే విధానం, ఆ లొకేషన్స్ అని కూడా కొంచెం హ్యూజ్గా ఎంటర్టైన్గా, తర్వాత చాలా బాగా తీశారని చెప్పొచ్చు. ఆడియన్స్ కూడా అరే ఎంత బాగుంది లొకేషన్, ఇంత అందమైనటువంటి లొకేషన్స్ మన ఇండియాలో ఉన్నాయా అని చెప్పుకోవడానికి మనం కొంచెం హర్షించవచ్చు. అటువంటి లొకేషన్స్ అంత బాగా చూపించారు దాంట్లో. అండ్ ఒకటి అంటే ఇక్కడ అంటే మన కథ సూచాయిగా తెలిసింది ఏంటంటే ఒక మతాలకు సంబంధించి నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళకి జరిగే లవ్ స్టోరీ టాపిక్కే తీసుకోవడం, కథాంశం చాలా బాగా తీసుకున్నారు. సో దాన్ని సస్టైన్ చేయడంలో అంటే కథను తీసే విధానం కానీ, సో వాళ్ళిద్దరు లింక్ పెట్టే విధానం కానీ, వచ్చే మధ్యలో వచ్చే లింక్ అప్ సీన్స్ ఉంటాయి, అంటే అక్కడ వెళ్ళి కలవటం కానీ, ఇవన్నీ కూడా ఎలాగా డైరెక్టర్ టేకప్ చేశాడు. మీకు కథ విషయానికి వస్తే సింగిల్ లైన్లో చెప్పాలంటే ఒక ఆస్తికులు నాస్తిక కుటుంబం, వీళ్ళిద్దరు ప్రేమలో పెడితే ఒక అబ్బాయి కుటుంబాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి లవ్లో పెడితే ఆ తర్వాత కుటుంబంలో ఆ నమ్మకాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల వల్ల కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడ్డది, తర్వాత వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి నిజంగా వాళ్ళతో ఇమ్మడగలిగారా లేదా అనేది మాత్రం సినిమాలో సస్పెన్స్. ఆ చివరికి అది సినిమాలో చూస్తేనే ఆ ఒక పాయింట్ బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటి పాయింట్లు చాలా సెన్సిటివ్ ఇష్యూస్. నిజానికి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే లవ్ స్టోరీ సేమ్ ఇదే కాశ్మీర్ ఇలాంటి ఒక పాక్ ఇండియాకి సంబంధించినటువంటి స్టోరీగా సీతారామం వచ్చింది. అది ఒక డిఫరెంట్ స్టోరీ, అది కూడా సేమ్ ఒక సమస్యాత్మకమైనటువంటి ఇష్యూనే, ఇండియా పాక్ అనేది ఆ బోర్డర్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి అందులోనే ఇక్కడ పూర్తిగా ఇప్పుడు అసలు మతాలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించి చాలా ఎక్కువ ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అలాంటి ఇష్యూస్ని తీసుకోండి, అంటే ఉంది లేదు, దేవుడు ఉన్నాడో లేడు, ఇద్దరు వ్యక్తుల నుంచి లేకపోతే ఒక కుటుంబాల నుంచి తీసుకున్నటువంటి కథ. సో దాన్ని డీల్ చేయడం లాంటి ఎవరు మనోభావాలు దెబ్బకున్నాయి, ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న మాట మనోభావాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి కాబట్టి, సో అలాంటి ఎక్కడ తావు లేకుండా తీసారా? దానికి యాక్చువల్గా లేదు. బట్ ఏంటంటే అంటే ఇటువంటి వ్యక్తులు వాళ్ళు అంటే మనం ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే ఒక లవ్ స్టోరీ. యాక్చువల్గా వీళ్ళు కాశ్మీర్లో ఒక ఎంప్లాయీగా కాశ్మీర్ వెళ్తాడు. అతనికి ఎందుకంటే ఇండియాని చూడాలి, మంచి ప్రజాదేశాలు చూడాలనే ఉద్దేశంతో అక్కడికి మార్చుకుంటాడు. అనుకోకుండా తను అక్కడికి రావడం వస్తుంది. సమంత ఆడ లవ్లో పడుతుంది. అయితే ఆ అమ్మాయి అక్కడ కాశ్మీర్ అని పాకిస్తాన్ అనుకుంటాడు. కట్ చేస్తే నేను కాదని కాకినాడ అమ్మాయిని అని చెప్పేసి ట్విస్ట్ ఇస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు ఆ లవ్ స్టోరీ జరిగిపోతుంటుంది. ఆ లవ్ స్టోరీ జరిగిపోయి తర్వాత ఆ స్టోరీ అంతా మనకేంది సెకండ్ హాఫ్లో చెప్పాడు. ఆ తర్వాత వీళ్ళు ప్రేమించుకోవడం, వీళ్ళకి అన్న తర్వాత ఒక నాస్తికులు ఫేమస్ సంబంధించిన వ్యక్తులు అంటే ఆ యొక్క ఇప్పుడు ఉన్న ప్రవచనకర్త ఫేమస్ ప్రవచనకర్త ఇతను ఫేమస్ అధ్యక్షుడు విజయ్ దేవరకొండ నాస్తిక సంఘానికి అధ్యక్షుడు. ఇతనికి సమంత తండ్రి మురళీ శర్మ వచ్చేసి ఇతను ఆస్తిక సంఘం ఒక నిజంగా చెప్పాలంటే కథపరంగా ఆలోచించిన ఇప్పుడు మీకు నాకు మామూలుగా మాట్లాడుకున్న మీ అభిప్రాయాలు వేరే, నా అభిప్రాయాలు వేరే, అందులో విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలాంటి ఇద్దరు వ్యక్తులు ప్రేమ అనే ఒక కోణంతో ఒకటవ్వడం, ఆ స్టోరీ లైన్ అనేది చాలా డిఫరెంట్ అనుకోవచ్చు మనం. డిఫరెంట్ లైన్ అంటే ఇటువంటి కథలు కొన్ని వచ్చినప్పటికి కూడా కొంచెం కొత్త పాయింట్ అయితే తీసుకున్నాడు. అయితే ముఖ్యంగా మనం చూస్తుంటాం ఎమోషనల్ ప్రేమ అంటే అది ఇది తర్వాత చేంజింగ్ ఇట్లా చూస్తాం, కానీ ఇది కొత్త పాయింట్ ఆఫ్ చూశాడు. కాకపోతే దాంట్లో ఎట్లా చేశారు, ఎట్లా మెప్పించగలరు, చివరికి మాత్రం అందరూ రిలీజ్ అవుతారు. ఆస్తికులు రిలీజ్ అవుతారు, నాస్తికులు రిలీజ్ అవుతారు. అంటే దానికి అనిపించేసే పాయింట్ ఒకటి గొప్ప పాయింట్ క్లైమాక్స్ లో అదే సినిమాకు అదే క్లైమాక్స్. దాంతో వాళ్ళందరూ ఎట్లా ఉంటారు అనేది చూపించారు. అంటే అంత అతను చాలా సెన్సిటివ్ మ్యాటర్ని చాలా సీరియస్గా చెప్పాడు. అది చాలా మంది కనెక్ట్ అవుతుంది, చాలా మంది ఎమోషనల్గా అవుతారు. నిజమే కదా, ఇది నిజమే కదా, ఇది నిజమే కదా అంటే ఎదుటి వాళ్ళని గౌరవించే విధానం ఎట్లా అంటే అనేది ఆ సినిమాలో క్లైమాక్స్లో ఆ ఎమోషనల్ సీన్స్ చూపిస్తారు. అది చాలా సినిమాకు హైలైట్, వన్ ఆఫ్ ది మేజర్ అని. ఎందుకంటే క్లైమాక్స్ కదా, ఆ క్లైమాక్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎటువంటి క్లైమాక్స్ ఇచ్చారనేది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. కృషిలో శివ నిర్వాణ ఆయన టేకింగ్ ద్వారా ఆయన ఎలా చేస్తాడో, ఎంత సింపుల్ తీస్తాడో, ఎంత ఎమోషనల్ తీసుకెళ్తాడో అంతా కూడా చాలా బాగా చేశాడు. ఇక్కడ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటే లైగర్తో ఒక పెద్ద అంటే తన వే ఆఫ్ టాకింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సో అలాంటి వ్యక్తి లైగర్తో చాలా వరకు ఫెయిల్ అయిపోయాడు. అంటే పూరి జగన్నాథ్ కానీ తనకు కానీ ఒక చాలా వరకు డిసప్పాయింట్ చేసింది అభిమానులు. సో ఈ సినిమాతో ఎలాగైనా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సింది, ఇందాక అన్నట్లు ముగ్గురికి హిట్ కావాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో తను పెర్ఫార్మెన్స్ అంటే కొన్ని అర్జున్ రెడ్డి ఎమోషన్స్ని కొన్ని క్యారీ చేస్తున్నాడు కొన్ని సినిమాలని ఒక టాక్ ఉండేది, అంటే తనకున్నటువంటి యాక్టింగ్ విషయంలో. సో అలాంటివన్నీ చెరిపేసుకొని తను ఒక క్లీన్గా యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారని విన్నాం మేము. సో తన యాక్టింగ్ ఎలా ఉంది?
ఇక యాజ్ యూజువల్గా విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి చెప్తే ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఎందుకంటే మనం చూసాం గీతా గోవిందం కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, ఇవన్నీ చేస్తారు. అయితే మీరు అన్నట్టు పాయింట్ ఉంది. అర్జున్ రెడ్డి తర్వాత ఎక్కువ ప్రభావం ఉంది. అర్జున్ రెడ్డి తర్వాత ప్రభావం ఎక్కువ ఉంది. తర్వాత లైగర్లు కూడా అదే ట్రై చేశాడు కానీ అయితే అతను స్టోరీ పరంగా అంటే వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటారు. అయితే ఒక శివ నిర్వాల్ అంటే ఒక మంచి డైరెక్టర్ వచ్చి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇటువంటి స్టోరీ చేయాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అనుకుంటాడు. అదే క్రమంలో అతను చేయడం జరిగింది. అంటే ఇటువంటి ఎమోషనల్ డ్రామా చేస్తే నాకు అతను హెల్ప్ అవుతుంది అన్నది, అందులో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే మంచి సక్సెస్ కావాలంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అయినటువంటి డైరెక్టర్ అయితే అతనికి హెల్ప్ అవుద్ది, సినిమా హిట్ అవుద్ది అనేది అక్కడ భావన ఉంటుంది. సో దానికోసం చేశాడు. ఎక్స్ట్రాడినరీగా స్టార్టింగ్ నుంచి ఒక లవ్ అరబాయిగా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా, పెళ్లి ముందు పెళ్లి తర్వాత ఎలా ఉంటాడు అనేది కూడా సినిమాలో చాలా న్యాచురల్గా చేశాడు. చాలా విజయ్ దేవరకొండ ఇది కూడా చేయాలంటే మన గీతా గోవిందం గుర్తుకొస్తుంది. గీతా గోవిందంలో ఎంతైతే సెటిల్డ్గా చేశాడో దీంట్లో కూడా సేమ్ అంతే సెటిల్డ్గా చేశాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ మ్యాన్గా చేశాడు జరిగింది. అది చాలా కనెక్టివిటీ ఉంటుంది. డైలాగ్స్ కూడా యూత్ కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్టే. ఓవరాల్గా అంటే అతని క్యారెక్టర్ మాత్రం న్యాయం చేశాడని చెప్పొచ్చు. ఇంకోటి అండి, సమంత విషయానికి వస్తే, సమంత అంటే లైఫ్లో అంటే తనకున్నటువంటి ప్రేమ ఫెయిల్ అయిపోయిన తర్వాత అభిమానుల నుంచి కొంత వ్యతిరేకత రావటం, పాజిటివ్ నెగిటివ్ బోత్ రెండు వచ్చినాయి. అండ్ ఒకటి వైవాహిక జీవితం నుంచి విడిపోయిన తర్వాత తన సినిమాలో త్వరగా ఫెయిల్ అవుతూ వస్తుంది. సో ఆ ఇంపాక్ట్ కూడా చాలా వరకు అంటే పుష్ప సినిమాలో ఒక ఐటమ్ సాంగ్తో తను ఒక హైప్ క్రియేట్ అయిన తర్వాత వచ్చినటువంటి సాంగ్లు వచ్చిన తర్వాత నుంచి ఎందుకో తన సినిమాలో కొంచెం వెనకబడిపోవడం, పర్సనల్గా హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. సో ఈ సినిమాలో తను అంటే మనం ట్రైలర్స్లో చూస్తే చాలా గ్లామర్గా చూపించారు. సో తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, సమంత వచ్చేసి ఇట్లా ఐటమ్ సాంగ్స్ అది అని. ఇప్పుడు మనం క్యాజువల్గా మనం మాట్లాడుకోవాల్సిందంటే సామాన్య ఆడియన్స్కి తెలియదు. ఇదంతా స్క్రీన్ మీద ఒక షూట్ చేసేటప్పుడు ఒక రొమాన్సెస్ కావచ్చు, ఒక లిప్ లాక్ సీన్ కావచ్చు, ఇంకేదైనా సీన్ చేసేటప్పుడు కనీసం ఒక 500 మంది క్రూ ఉంటారు ఇక్కడంతా, కెమెరాలు, లైట్స్ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు ఎంచుకునేదంటే కొత్తదనాన్ని కొత్త చూపించాలి. తమ్ముడు ఎందుకు చేస్తారంటే ఒకే టైప్ ఆఫ్ సినిమాలు చూస్తే ఇక్కడ ఇండస్ట్రీలో నడవడం, ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం కష్టం. సమంత ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 10 years పైన దాటిపోయింది, చాలా సీనియర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మెయిన్ లీడ్ చేస్తుందంటే తను అటు ఎంచుకున్నటువంటి క్యారెక్టర్లు తను అప్పటి నుంచి చేస్తుండే ఐటమ్ సాంగ్స్ కావచ్చు, ఒక శాకుంతల అంటే ఒక సినిమా కావచ్చు, హిస్టారికల్ సినిమా కావచ్చు, ఇటువంటి సినిమాలు చేసుకుంటారు. లవ్ స్టోరీ ఇన్ని సినిమాలు చేశాక కూడా ఫస్ట్ ఏం మాయ చేసేవే సినిమా ఎప్పుడైతే చేసా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బోర్ కొట్టే లవ్ స్టోరీ. అంటే ఈ సినిమాలో మేల్ ఎలా అయితే హీరోస్కి ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఉందో, అండ్ ఫిమేల్ తనకు కూడా ఒక శామ్ అంటే ఒక ఇష్టపడేటటువంటి అభిమాన వర్గం ఉంది నిజంగా. ఖచ్చితంగా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కూడా ఇంకా లవ్ స్టోరీ ఆడియో ఫంక్షన్ చూస్తుంటాం శామ్ 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 అని అరుస్తుంటే క్రేజ్ ఊహించలేంది. ఓపెనింగ్స్ కూడా అట్లా ఉంటాయి. శామంత అండ్ ప్లస్ విజయ్ దేవరకొండ అంటే ఫ్యాన్స్ ఎట్లా ఉంటారో చెప్పచ్చు. ఓపెనింగ్స్ వాళ్ళు ప్రమోషన్ పెద్దగా చేయనప్పటికి కూడా ఫుల్ ఓపెనింగ్స్, ఒక స్టార్ హీరోకి వచ్చినటువంటి స్టార్ హీరోయిన్కి వచ్చినటువంటి ప్రమోషన్ ఈ మధ్యకాలంలో మేము చూస్తుంటే అంత ఓపెనింగ్స్ వచ్చాయి. సో అటువంటి పరిస్థితి. సమంత వచ్చేసి అదంతా ఒక సినిమాలో భాగంగా తను ఎంచుకునే పాత్రలు, తన వ్యక్తిగతం, తన జీవితం, తన లైఫ్, తన చేసుకునే విషయంలో తను డిస్టర్బ్ అయింది. ఈ సినిమా చేసేటప్పుడు ముఖ్యంగా ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే తన హెల్త్ చాలా కండిషన్ కావచ్చు, అవన్నీ కూడా కాశ్మీర్ లాంటి చేస్తుంది. అతని తర్వాత ఫెయిల్యూర్స్, కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా సినిమా తనకు. కానీ ఈ సినిమా విషయంలో ఒక లవ్ స్టోరీ ఎక్కడ కనిపించదు స్క్రీన్ మీద, తన ఫేస్లో ఎక్కడ కూడా ఫ్రెష్ లుక్ కనిపించింది. అసలు నిజంగా ఆ సినిమాటోగ్రఫర్ డైరెక్టర్కి మనం హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే సమంతను ఆల్రెడీ మేము ఇప్పటికే ఇన్ని లవ్ స్టోరీలు చూసాం, ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎన్ని సినిమాలు చేస్తే మళ్ళీ లవ్ స్టోరీలో చూడగలిగాం. అరే ఇంకా ఈవెన్ కొత్తగా చూస్తున్నట్టు, కొత్తగా చూపించే విధానం కావచ్చు, ఆ గ్లామర్ కానీ, ఆ రొమాన్స్ కావచ్చు. ఇక్కడ మీరు మాట్లాడుతూ పాయింట్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడారు. అంటే సాయి నిర్వాణ టేకింగ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఎంత అద్భుతంగా చూపించారంటే ఆ కాశ్మీర్ అందాలతో పాటు వీరి యొక్క అందాలు కూడా, అంటే ఆ పిక్చర్ చేసిన అంత చాలా బ్రహ్మాండంగా ఉంది. అని మేము అంటే టాక్స్ మన పబ్లిక్ టాక్స్లో విన్నాం. సో ఆ ఇంపాక్ట్ ఎంతవరకు కనిపించింది? ఖచ్చితంగా వాళ్ళు అందుకే వాళ్ళ ప్రూవ్ డైరెక్టర్ కాబట్టి చేశాడు. అయితే సమంత లాంటి ఆర్టిస్ట్ దొరికినప్పుడు ఇంకా ఆయన ఒక రకంగా ఇద్దరు కాంబో కూడా మనం అసలు ఎక్సలెంట్. ఆల్రెడీ ఒక చిన్న గ్రాఫ్లో చూసాం ఎక్కడ మన అంటే ఒక రీమేక్, అంటే ఐ మీన్ ఒక బయోగ్రఫీ అయినప్పుడు కూడా మహానటి సావిత్రి గారి సినిమాలో చూపించారు. చిన్న వీళ్ళిద్దరు ట్రాక్ ఉంటుంది, అప్పుడే వీళ్ళ కాంబినేషన్ బాగుందని టాక్ వచ్చింది.
కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. నిజంగా ఆ మహానటిలో వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది, లవ్ స్టోరీ అది ఖచ్చితంగా ఇక్కడ డబల్ అయింది. అంటే అక్కడ ఉన్న దానికి ఇక్కడ ఒక 10 ఎక్కువ చేశారు. సో ఒక పోటీ పడి నటించారు, అంత ఇంత న్యాచురల్గా చేసి. అసలు నేను ఆశ్చర్యపోయిందంటే సమంత ఇన్ని సినిమాల తర్వాత లవ్ స్టోరీ మనీ చూస్తున్నాం అంటే అది ఫ్రెష్ లుక్ తీసుకురావడంలో తను యాక్ట్ చేయడం, అంటే తన హెల్త్ అన్ని అప్సెట్ అయినా వాళ్ళు రోజు కాశ్మీర్ లాంటిలో మన లాంటి వాళ్ళు పోతేనే మనం తట్టుకోలేము చలికి, కానీ తను ఆ ఆరోగ్య పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేసింది. అంటే ఒక ఫస్ట్ హాఫ్ అంతా అక్కడే ఉంటుంది సినిమా అంతా. అక్కడి నుంచి ఏపీ మన ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితి ఏందని చూపించాడు. సో మొత్తానికి సమంత తను ఎప్పటికైతే ప్రూవ్ చేసుకుని తనకు ఉన్నటువంటి ఇష్యూస్ కానీ ఇబ్బందులు కానీ ఏవి కూడా తనకి ఈ సినిమాలు చూపలే. తన ఫ్రెష్ లుక్లో చాలా యాక్టర్గా చాలా న్యాచురల్గా నటించింది. ఒక తనకు మరింత కూడా అంటే ఈ సినిమా తర్వాత కూడా మరిన్ని అవకాశాలు వచ్చే ఒకటి అవకాశం ఉంది. అంటే ఒక లవ్ స్టోరీ ఇంకా చేయొచ్చు, ఇంకా 10 సంవత్సరాలు కూడా ఇంకా లవ్ స్టోరీ చేస్తే కూడా యాక్సెప్ట్ చేసేంత తన నటన కావచ్చు, తన గ్లామర్ కావచ్చు, కానీ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యని చెప్పొచ్చు. ఇంకోటి అంటే కామెడీ ట్రాక్ కూడా అంటే అర్జున్ రెడ్డిని మళ్ళీ కొన్ని సినిమాల్ని మధ్య మధ్యలో వాడుతూ సరదాగా కామెడీ ఫన్ క్రియేట్ చేశారు విన్నాం. సో ఆ ఫన్ ఎంతవరకు వర్కౌట్ అయింది మనం చూసుకోవచ్చు. మనం అర్జున్ దేవరకొండ అంటేనే అందరూ కొన్ని చెప్తుంటారు కదా, ఇవన్నీ కూడా పాతవి వాడారు. కొన్ని మనం ట్రైలర్స్ చూపించాయి, దాన్ని స్పెషల్గా చూపించింది లేదు. తను చూసి ఒక భయపడ్డ సందర్భంలో కూడా చూపిస్తే నేను స్త్రీ పక్షపాతనని ఇటువంటి డైలాగ్స్ చెప్తుంటారు. సో అతనికి వచ్చిన పేరు అది, అర్జున్ రెడ్డి తర్వాత ఈ లైగర్ తర్వాత తనకు వచ్చిన పేరు అది యూత్లో. అవి మన ఎక్కువ ట్రోల్స్ ఇవ్వడం వల్ల ఆ సినిమాకి ఎక్కువైంది, ఎందుకంటే అంత హిట్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఉంటుంది 2-3 సినిమాల మీద. సో నేను అది కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. జనాలు కొంచెం ఆ క్షణానికి ఆనందపడుతుంటారు, అదే జోక్గా వాడినటువంటి కామెడీగా వాడుకుంటే సీన్ చూడవచ్చు. మీరు ఎలా కామెడీ గురించి చెప్పారు, వెన్నెల కిషోర్ కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా వెన్నెల కిషోర్ సంబంధించి శరణ్య అనే ఆర్టిస్ట్ లేడీ వీళ్ళ మధ్య వచ్చే సీన్లు కానీ, అంటే వెన్నెల కిషోర్ ఫస్ట్ హాఫ్ అంతా వెన్నెల కిషోర్ కామెడీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చేసింది అక్కడ ఒక సరదా సన్నివేశం చేద్దాం. అన్నం తినాలకి ఒక భోజనం చేయాలనుకుంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో కర్ఫ్యూ వల్ల అందరూ యాపిల్ పండ్స్ ఇస్తుంటారు. అక్కడ యాపిల్ ఈజీగా దొరుకుతుంది కదా కాశ్మీర్లో. ఆ యాపిల్ ఇస్తుంటే ఆ యాపిల్ మీద కూడా కామెడీ. అంటే ఇవన్నీ అంటే ప్రతి ఒక్కరు ఏమైనా కావాలి పెట్టండి అంటే అందరూ యాపిల్ ఇస్తుంటారు. ఈ యాపిల్ ఏం చేసుకోవాలి అనేది కూడా కామెడీ చూపించారు. అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆ టైటిల్ వినగానే ఖుషి అనగానే సరదాగా సాగిపోయింది, ఫన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో ఆ ట్రాక్ అనేది ఇవి ఫుల్ఫిల్ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీగా నడుస్తుంది. ఒక సెకండ్ హాఫే కొంచెం ఎమోషనల్ అవుద్ది. ఆ ఎమోషనల్ కూడా కొంత ప్రీ క్లైమాక్స్ వరకే ఉంటుంది. ఆ తర్వాత మిగతాదంతా ఫన్నే జరుగుతుంది. అయితే మీరు దీంట్లో చెప్పాల్సిందంటే ఇంత బాగా తీసినప్పుడు కొంచెం దీన్ని ట్రిమ్ చేస్తే బాగుంది అనిపించింది. చాలా ఫస్ట్ హాఫ్ అంతా ఇంకోటి మన ప్రధాన సమయం మనకు తక్కువ ఉంది. ఇంకోటి మాట్లాడుతూ మురళీ శర్మ తన యాక్టింగ్, తను అసలు మన భాష కాకపోయినా చాలా స్పష్టంగా ఆయన లాంగ్వేజ్ చాలా చాలా బాగా అనిపిస్తుంది మనకి. చాలా కొత్తగా తెలుగు కొత్తదని అనిపిస్తుంది తన వే ఆఫ్ టాకింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ. సో ఆ కన్వర్జేషన్ ఎలా ఉంది అంటే తను ప్రవచనకర్తగా చేశారు, చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే మురళీ శర్మ గురించి మనం చెప్పక్కర్లేదు, ప్రతి సినిమాలో అతను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు అతనికి చేయబట్టే ఆ సినిమాకు అంటే న్యాయం చేయవచ్చు. సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి గారు కూడా ఉన్నారు. లక్ష్మి గారు కూడా బామ్మ క్యారెక్టర్ చేసింది. సో వీళ్ళంతా సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. లక్ష్మి గారు చాలా హెల్ప్ అయ్యారు. సినిమాకి ఎంత హెల్ప్ అయ్యారంటే సినిమాని వాళ్ళు ఒక స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇంకోటి మ్యూజిక్ గురించి మనం మాట్లాడాలి. అండ్ అబ్దుల్ వాహిద్ అసలు ఖుషీ సాంగ్స్ అసలు ఫ్యాంటాస్టిక్. ఆ లొకేషన్స్కి తగ్గట్టుగా తను ఇచ్చే రికార్డింగ్ కానీ చాలా సూదింగ్ అనిపిస్తుంది. అంటే లవ్ స్టోరీకి కావాల్సినటువంటి ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడు నిజం చెప్పాలంటే. అసలు మీరు అబ్దుల్ వాహిద్ గురించి చెప్తే అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు నేను యాక్చువల్ చెప్పాలంటే మనకు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అంటే సినిమాకి ప్లస్ అదే, ఆ మ్యూజిక్ లేకపోతే మనకు నేను చెప్పాను కదా కొంచెం ఎక్కువ తీసుకున్నట్టు ఎక్కువ ల్యాగ్ ఉన్నది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది చాలా. కొన్ని సీన్లు తీసేస్తే ఒక 20 minutes తీసేస్తే సినిమా సూపర్ ఉంటుంది, అంటే బోరింగ్ లేకుండా ఉంటుంది. కానీ మ్యూజిక్ తోటి అతను కాపాడాడు, నిలబెట్టాడు. అది ల్యాగ్ అనేది మనం చెప్పుకుంటాం కానీ అది కొంతమంది నచ్చొచ్చు, కొన్ని సీన్స్ అవి నచ్చొచ్చు. అదంతా ఓన్లీ మ్యూజిక్ తోటి పాటలు మనం ఆరాధ్య అని పాడుకుంటున్నాం, ఖుషి అని పాట పాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటికీ ఎట్లా పాడుకుంటున్నాం అంటే యూత్లో అసలు పిచ్చిగా దీన్ని పాడుకుంటున్నారు, ప్రతి ఫోన్లో వింటున్నారు. అంటే అంత ట్రెండ్ అయిపోయినాయి. అతను వాయిస్ కానీ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఈ సినిమాకు చాలా ప్లస్. అంటే నెంబర్ 1 ప్లస్ అయిందంటే సమంత దేవరకొండ ఈ డైరెక్టర్ తర్వాత పెద్ద ప్లస్ అయిందంటే ఇదే మ్యూజిక్. దాంతో ఎంత హైప్ వచ్చింది. ఈ హైప్ తగ్గట్టు స్టోరీ తగ్గట్టు పెద్దగా అంత హైప్ తీసుకొచ్చింటే ఒక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకి అంతగా వాడుకున్నారు. మనకి ఆ రీల్స్ ఇక్కడ తెలుగులోనే కాదు, హిందీలో, తమిళ్లో, మలయాళంలో కూడా ఆ పాటలు హైలైట్ అవుతున్నాయి.
అంటే మన ఒక తెలుగు వాళ్ళు తీసినటువంటి పాటలు ఇండివిడ్గా వింటే ఎలా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకోటి అంటే మన ప్రధానంగా క్లైమాక్స్ ఫ్రీ క్లైమాక్స్ అనే సినిమాకి ఆయువు పట్టు అంటారు. ఈ రెండు స్టెప్స్ అనేవి సినిమాలో సక్సీడ్ అయితే ఆల్మోస్ట్ మంచి టాక్ వచ్చేసినట్టే. సో క్లైమాక్స్ విషయంలో అంటే చాలా ఇప్పుడు వచ్చిన సినిమాలో కథ చాలా మంచి అంశం తీసుకుంటున్నారు, కానీ ఆ కథని రాసుకునే విధానంలో అంటే కథకి రైటింగ్కి మధ్య చిన్న వ్యత్యాసం రావటం, ఆ క్లైమాక్స్లో సినిమా తేలిపోతున్నటువంటి పరిస్థితి. ఈ సినిమాలో ఆ గత సినిమాలో జరిగినటువంటి సాయి నిర్వాణ అదే శివ నిర్వాణ అవన్నీ కూడా కట్టడి చేసుకోడా? యాక్చువల్గా మ్యాక్సిమం దాదాపుగా అట్లే ఉంది. ఫ్యామిలీ డ్రామాకి వచ్చేసరికల్లా ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఒకే విధంగా అనిపించింది. అంటే మన గతంలో వేరే రొటీన్ సీన్స్ కొన్ని రొటీన్ కథ కూడా కొంచెం రొటీన్గా ఉండడం అనేది కొంత సినిమాకి ఏమనిపించింది అంటే అరే ఇలా ఉంటే బాగుండు అనేది ఒక ఆడియన్ అనిపిస్తుంది. అంటే అక్కడే బోరింగ్ ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు చేసేది కొత్త ప్రయోగం చేస్తారు, కొత్త కొన్ని సీన్లు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఇవన్నీ కొంచెం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండడం వల్ల కొంత అనిపిస్తుంది. కానీ ఎందుకంటే వాళ్ళు కొత్తదనం ప్రయత్నించారు, అది కనెక్ట్ అవుతేనేమో బాగుందని చెప్పుకుంటాం, కరెక్ట్ కాలేదంటే ఇలా తీస్తే బాగుండాలి ఉంటుంది. అది ఒకటి కొన్ని ఉన్నాయి. బట్ కానీ అంతగా బోర్ కొట్టే సినిమా అయితే కాదు. కానీ బట్ కొంచెం ఫ్యామిలీ నిజంగా ఫ్యామిలీ ప్లస్ యూత్ అందరికీ అంటే మాస్ ఆడియన్స్ కూడా బాగుంటుంది. అందరు చూడే సినిమా. ఇది ఏంటంటే ఇది కొంతమందికి అని కాదు, విజయ్ దేవరకొండ అంటే యూత్ వాళ్ళు కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూసే సినిమా. ఇక ఆస్తికులు ఎక్కువ సినిమా. ఎందుకంటే దాంట్లో ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఆస్తికులు ఇప్పటికి కొట్టుకుంటుంటాం. ఇంత కూడా మనం చంద్రయాన్ 3 అని మాట్లాడుకుంటున్నాం, ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఇంకా ఆస్తికులు ఉన్నాయి. అటువంటిది కూడా వీళ్ళు చాలా సెన్సిటివ్గా చెప్పి రిలీజ్ అవుతారు, ఇది కరెక్టే కదా అని చెప్పేసి సైన్స్కి ఇస్తారు, ఇక్కడ దైవత్వానికి విలువిస్తారు. ఈ రెండు వాళ్ళలో ఇచ్చే పాయింట్ చెప్పడం అది ఎప్పటికి కూడా ఇది యూనిక్ పాయింట్ అవుద్ది. ఆ పాయింట్ ఎప్పటికి కూడా ఆ సినిమాకు ఇప్పుడు బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు టీవీలో వచ్చినా ఓటీటీలో వచ్చినా ఆ సినిమాను కూడా ఆ డైరెక్టర్ని ఆ ప్రొడక్షన్ కంపెనీ కూడా అందరూ అప్రిషియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎస్. సో మొత్తానికి అంటే సినిమాకు సంబంధించినటువంటి పూర్తిగా చెప్పాలంటే సింగిల్ వర్డ్లో హ్యాపీగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక మెసేజ్తో పాటు లవ్ స్టోరీకి సంబంధించి కానీ హ్యాపీగా వెళ్ళి చూసుకునే సినిమా. అదే మనం అనుకున్నట్టు కొన్ని ల్యాగ్స్ కొంచెం రెగ్యులారిటీ ఏదో ఉంది రిటర్న్ అన్ని ఆ సీన్స్ అన్ని పక్కకు తీసేస్తే సినిమా హ్యాపీగా చూడొచ్చు. చూసుకొని కొంచెం కొద్దిసేపు ఎంజాయ్ చేసి రావచ్చు. వీకెండ్ అంతా కూడా అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు, ఆ పాటలు వినొచ్చు, ఇవన్నీ ఉంటుంది. ఇక మనం లాస్ట్ ఖుషి అన్నారు. ఖుషి ఏంటంటే అది సినిమాలో చెప్తూ ఉంటుంది. ఖుషి అనేది వాళ్ళ పేర్లు కాదు, ఖుషి టైటిల్కి దానికి జస్టిఫికేషన్ లేదు, కానీ వాళ్ళకి ఇష్టం ఏంటంటే వీళ్ళిద్దరూ ఆస్తికులకు సంబంధించిన ఒక అమ్మాయి పుడితే దానికి ఆ అమ్మాయికి పేరు పెట్టుకుంటారు ఖుషి అని. సో అది మెయిన్ పాయింట్ కాదు. బట్ టైటిల్ గురించి మాట్లాడినప్పుడు కథ మాత్రం ఖచ్చితంగా ఇది మనం రివీల్ చేస్తే కాదు, ఆ ఎమోషన్స్ అనేది అవి మన బయట ఎట్లా చూపించారు రెండు ఫ్యామిలీస్లో మనం వింటుంటాం న్యూస్లలో, అక్కడ ఇట్లా జరిగింది, ఇట్లా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, డెబిట్లలో ఇవన్నీ చూస్తుంటాం, బయట ధర్నాలు అవి ఇవి చేసుకుంటాం, విమర్శలు చేసుకుంటాం. కానీ ఒక రెండు ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఒక ఆస్తికులు నాస్తికులు ఒకే ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ మనోభావాలు ఎలా ఉంటాయి, అది ఎట్లా ఉంటాయి అనేది ఆ సినిమాలో చూపించే విధానం అది ప్రతి ఒక్కరు చూడాలి. అది తెలుసుకోగలిగితే ఇటువంటి సమస్యలు కూడా ఉండవు. ఒకరినొకరు గౌరవించుకున్నటువంటి పరిస్థితి అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది బాగా అందరికి కూడా మంచి పాయింట్ అవుద్ది, అది ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఎస్, అది మొత్తం థ్యాంక్ యూ అశోక్ గారు. ఎస్, మొత్తానికి అది అంటే ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూనే ప్రేమను పంచుతూనే ఎలా ప్రేమగా ఉండాలి అంటే ఏ ఇబ్బందులు లేకుండా మనకి ఎన్నో వైషమ్యాలు ఉన్నా మతాలు లేకపోతే అసలు దేవుడు లేడని వాళ్ళు వీళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తూ లవ్ స్టోరీ కూడా ఉందన్నమాట. సో ఇది కేవలం అంటే మా అభిప్రాయాలు అంటే అశోక్ గారు చెప్పినటువంటి దృష్టికోణం లేకపోతే నా దృష్టికోణంతో వచ్చినటువంటి విశ్లేషణ. సో సినిమా ఎలా ఉంది అల్టిమేట్ మాత్రం ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్తేనే మీ ఎక్స్పీరియన్స్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. సో ఇది ఇవాళ హిట్ ఆఫ్ అట్ట. సో నెక్స్ట్ వారం మరికొన్ని సినిమాలతో మేము ఎందుకు వస్తాం, అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.